నేను ఫ్లోర్ అంతా నీట్గా తుడుచుకుంటూ వస్తుంటే కావాలని అక్కడ మట్టి నీళ్లు పోశారు. పర్లేదమ్మా, నేను తుడుస్తాను. విజయన్న, నువ్వాగు. చైత్ర, మర్యాదగా నువ్వేసిన మట్టి మరకలు పోయేలాగా ఇద్దరూ నీటిగా తుడవండి. మీ ఇంట్లో పని మనుషులంటే మీకు మరమనుషుల్లా కనిపిస్తున్నారా? చేయండి, ఇద్దరు క్లీన్ చేయండి. నేనా? నేను చచ్చినా చేయను, అయినా నాకు రాదు. అమ్మా, నేనున్నాను కదమ్మా, నేను తుడుస్తాలే. ఆగన్నా. ఏ చైత్ర, తుడు. నాకు అలవాటు లేదు. ఎవరు తప్పు చేసిండ్రో వాళ్లతోనే ఆ తప్పుని సరిదిద్దించడం నాకలవాటు. పని మనిషి అంటే హీనంగా చూసే మీకు అసలు పని విలువ తెలియాలంటే మీరు చేసిన తప్పుని మీరే సరిదిద్దుకోవాలి. అప్పుడుగాని మరొకసారి తప్పు చేయరు. అమ్మా సౌందర్య, ఎందుకమ్మా గొడవలు? నేనున్నాను కదా. మీరు ఆగండన్నా. ఏంటి తమాషా చేస్తున్నావా? కాలు తీసి మట్టిలో పెట్టడమే తెలియని నాతో కాలి మట్టి తుడిపించాలని చూస్తావా? మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళితుడు. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నేను తుడవడం ఏంటి? నువ్వే తుడవాలి. నేను తుడవను. నువ్వే తుడవాలి. ఏ, నేను తుడవను. చైత్ర, ఏం జరుగుతుంది? చూడు బావా, ఇల్లు నన్ను క్లీన్ చేయమంటుంది. ఏంది, మీ బావతో చెప్పుకుంటున్నావా? అయినా సరే క్లీన్ చేయక తప్పదు. చే. నిన్ను కాదే, నిన్ను పెంచిన మీ అమ్మా నాన్నల్ని అనాలి. మా అమ్మా నాన్నల్ని ఒక్క మాటన్నా బాగుండదా? అంటానే, ఏం చేస్తావ్? ఆ తరంలో అది, ఈ తరంలో నువ్వు. తరానికో అమ్మాయిని ఈ ఇంటి వారసుడిని ప్రేమించమని ఉసిగొలుపుతూ తరతరాలుగా మా ఇంటి మీద పడి తింటున్న మీ అమ్మా నాన్నలకి సిగ్గుండాలి. మా అమ్మాయి ఎలాంటవా? అఖిలక్క కూడా ఇప్పటిదాకా మాటలన్నదే తప్ప ఏనాడు చేయి చేసుకోలేదే. అలాంటిది ఒక పని మనిషివైన నువ్వు నా పైన చేయి చేసుకోవడం అంటే. ఏం జరిగింది సౌందర్య? నేను చెప్తాను. ఈ ఇంట్లో మేము చెప్పులేసుకుని తిరగొద్దంట. ఈ ఇంటిని అద్దంలా తుడిచిందంట. మా చెప్పుల వల్ల అద్దానికి మరకలు అంటుతాయంట. దాన్ని మమ్మల్నే తుడవమంటుంది. తుడవను అన్నందుకు భవానీ చెంప పగలగొట్టింది. చూస్తావేంటి భవానీ? తిరిగి లాగి పెట్టుకొట్టు. సౌందర్య, చిన్నమ్మగారి క్షమాపణ చెప్పు. నేను తప్పు చేయలేదయ్యా. వాళ్ళు ఏం చేసిండ్రో, ఏం మాట్లాడిండ్రో చెప్పకుండా ఏవేవో చెప్పిండ్రో. వాళ్ళు ఏం మాట్లాడినా సరే క్షమాపణ అడుగు. ఈమె చెప్పిన క్షమాపణ పోయిన పరువును తెస్తుందా? వద్దు, మాకు మీ క్షమాపణలొద్దు. ఇప్పుడు పట్టుబట్టి మీరు క్షమాపణలు చెప్పిస్తే తర్వాత ఏం చేస్తుందో ఏమో. భవానీ ఆంటీ, ఏదో పొరపాటున తగులుంటుంది, వదిలేసేయ్. తనేం చేసినా నీకు తప్పులా ఉండదు కదా ఐశ్వర్య? నేనేం చేసినా నీకు తప్పులా ఉంటుందే? పద చైత్ర. ఎందుకిలా చేస్తున్నావు? మమ్మల్ని చంపుకు తింటున్నావు గదే. గాని సౌందర్య తొందరపడొచ్చు కాని తప్పు చేయదు. తననేమీ అనకండి. అమ్మ సౌందర్య, నీ సహనాన్ని పరీక్షించుంటారని అర్థమైంది. ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, కాస్త సర్దుకుపోవడం అవసరం. చూసుకోమ్మా.
నువ్వు పద క్రిష్. ఇంట్లో పని చేసుకోమన్నామే కానీ ఇంట్లో వాళ్ళపై చేసుకోమని చెప్పలేదు. నువ్వేని చెప్పు సరస్వతి. ఒకరం దూరంగా జీవొచ్చే వాళ్ళ బతుకుతున్నాం. నువ్విచ్చే ముద్ద మందారాన్ని నా సౌందర్య తలలో తురిమి తనని నా జీవితంలో ఉండిపోమ్మని కోరాలనుంది. మళ్ళీ నాకు అదృష్టం ఏంటా కవర్స్? ఇవే అఖిలాండేశ్వరి మేడం నీకోసం ప్రేమగా పంపినవి. ఆ ఇంటి వారసుళ్ళ పండుగ ఘనంగా చేసుకోవాలని ఆశపడుతున్నారా? ఇలా ఎప్పటి నుండి చేస్తున్నావురా? అభి, నా స్నేహితుడి స్థానం నుండి ఆ ఇంటి రాయబారిగా ఎప్పటి నుంచి మారావురా? ఆవేశించుడు. నిజంగానే నేను ఆవిడిస్తే తెచ్చినట్టు ఎలా ఆలోచిస్తున్నావురా? స్వయంగా నేనే నీకోసం తెచ్చానురా. అఖిలాండేశ్వర్ గారు కోరుకున్నట్టు ఇవి నువ్వు తీసుకుంటే చాలరా. నాకంతే చాలరా అవి. నువ్వు తీసుకొచ్చావా? ఏరా, నేను తేకూడదా? నేను తీసుకురానా? మనం ఎప్పుడు తెచ్చినా హోంలో అందరికీ కలిపి తెచ్చేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా ఏ అలవాటేంట్రా? నువ్వు మారుతున్నావా, పద్ధతులు మారుతున్నాయా? రే అభి, నువ్వు ఎలాగో అందరికీ కలిపి తెస్తావు. నేను నీకోసం తెచ్చానురా. వద్దు, కొత్త పద్ధతులు మన హోంలో వద్దు. వీటిని తీసుకెళ్ళిచ్చే. రే అభి, నా మాట వినరా. అయినా ఇవన్నీ కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడివిరా? ప్లీజ్ రా. నా స్నేహితుడి కోసమని ప్రేమగా మొదటిసారి తీసుకొచ్చాను. కాదనుకురా, తీసుకోరా. సరే. రే, ఇవన్నీ బ్రాండెడ్విరా. 50,000 60,000 పైనే కదరా? అవునరా. అంటే అఖిలాండేశ్వరి నీ రూట్లో వచ్చిందన్నమాట. మళ్ళీ అదేంటో? నువ్వు పిల్లల కోసం షాపింగ్ చేసిన ప్రతిసారి వచ్చిన రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేసి ఉంచాను కదరా. ఈరోజు లూట్ ఆఫర్ ఉందని తెలిసి వాటితో నీకోసం తెచ్చాను రాబి. అంతే తప్ప మరేమీ లేదురా. నువ్విప్పుడు తీసుకోకపోతే నీ స్నేహితుడిని అనుమానించినట్టేరా. సరేరా, నీకోసం వీటిని తీసుకుంటాను. థ్యాంక్స్ రాబి. సరే, ఆఫర్స్ ఉన్నాయంటున్నావుగా, పద పిల్లలకు కూడా షాపింగ్ చేసొద్దాం. ఇప్పుడా? పదరా. సరే, నువ్వైతే వీటిని తీసుకున్నట్టే. పండక్కి మాత్రం ఇవే వేసుకోవాలరా. సరే అన్నానుగా, పద వెళ్దాం. సారీ రాబి, నీ మంచి కోసమే అబద్ధం చెప్పి అఖిలేండేశ్వర్ గారు ఇచ్చినవి నువ్వు తీసుకునేలా చేశాను. అలాగే ఏం చేశానో సరే నిన్ను నా ఇంటికి పంపిస్తాను. నిన్ను సౌందర్ని ఒకటి చేస్తానురా. మా అమ్మాయి ఎలాంటవా? భవానీ,
భవానీ బొమ్మ అది కొట్టిన దెబ్బకి పిచ్చి పట్టినట్టుంది. భవానీ ఏ, భవానీ అది నన్ను కొట్టింది అనుకుంటున్నావా? నేనే కొట్టించుకున్నాను. ఏంటి నువ్వు కొట్టించుకున్నావా? ఎందుకలా? ఎందుకంటే అది కొట్టిన దెబ్బ నీకు తగిలిందనుకో, ఇద్దరు పిల్లలు మాట అనుకున్నారు, అనుకోకుండా దెబ్బ తగిలిందని చిన్న సారీతో సర్ది చెప్తారు. అదే దెబ్బ నాకు తగిలితే రచ్చ అవుతుంది. అఖిలక్కకి తెలిస్తే రచ్చ రచ్చ అవుతుంది. కాకున్నా చేస్తాను, చేసి తీరతాను. అంటే కావాలనే కొట్టించుకున్నావన్నమాట. అవును. ఇదేం సరదా భవానీ? ఇది సరదా కాదు చైత్ర, చదరంగం. చీపురు గంగా భవాని ఆడే చదరంగం. అది నా చెంపపై కొట్టింది. నేను దాని జీవితం పైనే కొడతాను. అప్పుడెప్పుడో అన్నావు పైకి పంపిస్తానని. ఇక మన వల్ల కాదులే. అందుకే అఖిలకే బయటికి పంపేలా ప్లాన్ చేస్తున్నాను కదా. భవానీ ఇదంతా జరిగే పని కాదు. చూస్తావుగా, ఈ చెంపదెబ్బతో మొదలైన నాటకాన్ని అఖిలకే దాన్ని బయటికి పంపేలా ఎలా రక్తి కట్టిస్తానో చూడు. అది మనకి 10 రోజుల గడువుతో ఛాలెంజ్ చేసింది. అవును, చేసింది కదా. ఆ 10 రోజుల్లో అఖిలక్కకి దాని మీద ఉన్న ప్రేమను, నమ్మకాన్ని పోగొడతాను. అలా పోగొట్టకపోతే నేను చీపురు పుల్లల గంగా భవానీ ఎలా అవుతాను? ఇక పెడతాను చూడు పుల్లలు. భవానీ నెక్స్ట్ ఏంటి? జస్ట్ వెయిట్ అండ్ సీ. రే సూర్య, ఒక పని అయిపోయిందిరా. ఏంట్రా అది? మళ్ళీ గ్యారేజ్ మొదలు పెట్టడమేగా. అదేంట్రా అలా అంటావు? మనకి బతుకు నేర్పింది అది, బతుకునిచ్చింది అది. దాన్నంత ఈజీగా తీసిపారేయకు. మనకి ఇన్నాళ్ళు తోడుంది అదే కదా. ఎన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేర్రా. రే ఏంట్రా అంటున్నావు? ఎన్నాళ్ళుగా అభి వేరు, ఇప్పుడు అభి వేరు. రే అందుకే ఇలా అంటావనే నాకు చెప్పాలనున్నా చెప్పను. ఏంట్రా? వద్దులేరా, చెప్తే నన్ను కొడతావు. నీకిప్పుడు గ్యారేజ్తో ఏం అవసరం రా? నిన్నక్కడ అఖిలాండేశ్వరి గారు మహారాజుని చేస్తానంటే నువ్వేమో మళ్ళీ ఈ గ్యారేజ్ అంటావు. ఏంట్రా ఇది? ఇప్పుడు గ్యారేజ్ అవసరం లేదా? ఇప్పుడు అంత అర్జెంటుగా మళ్ళీ మెకానిక్ అవతారం అవసరం అంటావా? రే సూర్య, కుడికన్ను అదురుతుందిరా. అదిరితే మంచి శకునం అంటారు కదా. కుడికన్ను అదిరితే మంచి శకునమా? ఇవేపటి నుంచి నమ్ముతున్నావురా? అంటే మనకు గ్యారేజ్ కోసం స్థలం ఓకే అయింది కదరా, నమ్మాలనిపిస్తుందిరా. మంచి అంటే ఇది కాదురా, ఇంతకన్నా మంచి జరుగుతుందనుకుంటున్నాను. అదెలాగో త్వరలోనే జరగబోతుందిరా. సరే పద. కుర్రో కుర్రు, అంబా పలుకు, జగదంబ పలుకు. బాబుగారి ముఖంలో తేజస్సు ఆ మార్తాండుడిలా వెలుగుతోంది. రే ఎక్కరా. ఆ బాబుకి త్వరలో మహర్దశ పట్టబోతోంది. ఏమన్నావు? నిజమే చెప్పాను దొరా. అదే, ఏం చెప్పావు? రే సూర్య, నువ్వు రారా. రే ఒక్కసారి బండి దిగరా. నువ్వు చెప్పు. నేను చెప్పేది ఏముండదు దొరా, అంతా అమ్మ పలుకుతుంది. అదే నేను మీకు చెప్తాను. అమ్మా ఏమని చెప్తుంది? కుర్రో కుర్రు, అంబ పలుకు, జగదంబ పలుకు. జరిగింది చెబుతాం, జరిగేది చెబుతాం, జరగబోయేది చెబుతాం. ఇందులో ఒక్క మాట కల్పితం ఉండదు దొరా, అంతా అమ్మవారే మాట్లాడుతారు దొరా. సూర్య రారా. రే రారా. రే రారా. రే నా మాట విని ఒక్కసారి రారా. నేనెందుకు? రే అవన్నీ నేను నమ్మను రా. నా మాట విని పదరా. రారా. రే బాబుగారు, మీలాంటి వాళ్ళు దయతో ఉంటేనే మాలాంటి వాళ్ళు బతుకుతారు. చూడు, మాకు జాతకం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో తీసుకో. మేము 4 మాటలు చెప్పి డబ్బులు తీసుకుంటున్న మాట వాస్తవమే కాని ఆ మాటలు మేం చెప్పేవి కాదు దొరా. సాక్షాత్తు ఆ అమ్మవారు మాతో పలికిస్తుంది దొరా.
అందులో అసత్యం ఉండదు. మా మాటలు నువ్వు విననప్పుడు నీ డబ్బులు కూడా మాకొద్దు దొరా. అంత నిజాయితీగా చెప్తున్నాడు, కనీసం ఏం చెప్తాడో విందాంరా. నువ్వు చెప్పే మాటలు మేము వింటేనే ఈ డబ్బులు తీసుకుంటానంటే చెప్పు, వింటాం. రా. కుర్రో కుర్రు అమ్మ పలికింది. అమ్మ పేరుతోనే అన్నమో రామచంద్ర అనే ఎందరికో ఆకలి తీరుస్తున్నావు దొరా. నీ మనసు వెన్నలాంటిది దొరా. కష్టాలు చూస్తే కరిగిపోతావు దొరా. ఆకలేసే కడుపుకి అన్నమవుతావు దొరా. ఇది నేను చెప్పేది కాదు దొరా, అమ్మ చెప్పింది. బిజవాడ కనకదుర్గమ్మ చెప్పింది దొరా. నిన్న అక్కడ చూడాలనుకుంటుంది దొరా. కంచి కామాక్షి బలుకు నువ్వు కోరుకున్న యువరాణి నీకు దక్కుతుందని చెప్తుంది దొరా. మీ ఇద్దరి మనువు అయితదో లేదో అనే బాధ మీ మనసు తొలిచేస్తుంది దొరా. కాని పెళ్లి మాట పెద్దవాళ్ల భయాల జాడన దాక్కుంది దొరా. ఆ భావాలు విడిపోతాయి దొరా. మీ మనసులో ఉన్న చెలి నిన్ను చేరుకుంటుంది దొరా. నిజమా నిజమా మీరు చెప్పేది? ఇది నేను చెప్పేది కాదు దొరా, సాక్షాత్తు ఆ అమ్మవారే నాతో చెప్పిస్తుంది దొరా. అది రే రే అని చెప్పు, నువ్వాగు. ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా పెద్దల సంతోషంతో మీ జంట ఒక్కటవుతుంది దొరా. లేదు స్వామి, తల్లిదండ్రులే ఆ పెళ్లిని ఆపుతున్నారు. లేదు దొరా, అయిన వాళ్ళందరూ ఆ పెళ్లిని ఆశీర్వదిస్తారని ఆ అమ్మవారే చెప్తోంది దొరా. అమ్మవారు చెప్పారంటే అందులో అబద్ధం ఉండదు దొరా. మీరు నమ్మండి నమ్మకపోండి, అమ్మవారు చెప్పిన మాట అక్షరం పొల్లుపోకుండా జరుగుతుంది దొరా. ఇది సత్యం దొరా. ఎల్లిరండి దొరా. నా మాటలు అబద్ధమైతే మళ్ళీ ఇక్కడికి రావద్దు దొరా. థ్యాంక్ యూ. దండాలు దొరా. రే అభి, కుడికన్ను అదిరితే అదృష్టం అన్నావు, మంచి జరుగుతుందన్నావు. నిజమేరా? రే సూర్య, అతను ఎలా చెప్పాడంటావు? తను చెప్పడమేంట్రా? చెప్పేది నేను కాదు, అమ్మవారే నా చేత చెప్పిస్తుంది అన్నాడు కదా. జరిగినవి చెప్తున్నాడు, జరుగుతున్నవి చెప్తున్నాడు, జరగబోయేవి చెప్తున్నాడు. నిజంగా ఈ సమయంలో అతన్ని మన దగ్గరికి ఆ అమ్మవారే పంపించుంటుంది. రే, కోయిదరు చెప్పింది జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇది చెప్పడం వల్ల తన కన్నీళ్ళు ఆగిపోతాయేమోననే ఆశ కలుగుతోంది. ఈ విషయం సౌందర్యకి చెప్పాలంద్రా. ఉండ్రా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. బహుశా నా నెంబర్ చూసి గని ఫోన్ కట్ చేస్తున్నాడు అనుకుంటా. ఎలాగైనా ఈ విషయం సౌందర్యకు చెప్పాలి. కాసేపైనా కన్నీళ్లను ఆపగలిగిన వాడిని అవుతాను. రేయ్, ఫోన్ కలవట్లేదు, వెళ్దాం పద. భవానీ, ఇదిగో నువ్వు చెప్పినట్టు కారం పొడి తెచ్చాను. భవానీ, పిల్లగాడు ఏడవాలంటే పిర్రగిచ్చడాలు, కోడల్ని ఏడ్పించడానికి కారం పొడి కళ్లల్లో చల్లడాలు, ఇవన్నీ ఎప్పటి సీన్లు ఇప్పుడు వర్కౌట్ అవుతాయంటావా? చైత్ర, ఈ కారం పొడి దాని కళ్ళల్లో కొట్టడానికి కాదు. దేనికి మరి? హే, వాటర్ మెలన్ జ్యూస్ ఇటివ్వు, తాగుతాను. ఇది మన కోసం కాదు. ఐశ్వర్యకి రెగ్యులర్గా జ్యూస్ తాగే అలవాటుంది. ఈ వాటర్ మిలన్ జ్యూస్లో కారం కలిపి సౌందర్య తీసుకెళ్లి వాళ్ళకిచ్చేలా చేయాలి. సౌందర్య కలిపిందంటే నమ్ముతారా?
వాళ్ళ కోసం అంటే నమ్మరు, మన కోసం కలిపిందంటే నమ్ముతారు. మరి అదెలా తీసుకెళ్తుంది? అది తీసుకెళ్ళిచ్చేలా మనమే ప్లాన్ చేస్తున్నాం. పద. మన ఇంట్లో మనముంటే మన బతుకు మనం బతికేవాళ్ళం. ఈడికొచ్చి ఈ బాసాలు తోముతూ పదే పదే బస్తీ వాళ్ళమంటూ లేని వాళ్ళమంటూ వాళ్ళతో మాటలు పడ్డ అవసరమా? అవసరమే. ఎక్కడుండాలో అక్కడే ఉన్నాం. హాయిగా ఆఫీస్కి వెళ్ళి నీ పని నువ్వు చేసుకునేటోడివి. ఇక్కడికొచ్చి వంటింట్లో అమ్మకి సాయం చేస్తున్నావు. ఈ ఇంట్లో ఎవరూ ఈ పని చేయమని మనకు చెప్పలేదు. ఎందుకు మనం ఎలా ఉన్నావో తెలుసా? మన స్థాయిని మర్చిపోకూడదని.